హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. సంజు శాంసన్ని ఛాంపియన్స్ ట్రోఫీకి అయితే సెలెక్ట్ చేయకుండా మంచి పని చేశారు. నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నాను యాజ్ ఏ సంజు శాంసన్ ఫ్యాన్గా. అదేంటి మీరు అనుకోవచ్చు, ఏంట్రా నువ్వు సంజు శాంసన్ ఫ్యాన్ అంటున్నావు, అండ్ ఆల్సో ఎందుకు సెలెక్ట్ చేయకపోవడం ఎందుకు హ్యాపీగా అనిపిస్తుంది, మీరు రెండు కాంట్రాడిక్ట్ కదా, ఒకవేళ సెలెక్ట్ అయితే కదా హ్యాపీగా ఫీల్ అవ్వాలని మీరు అనుకుంటే మాత్రం చాలామంది సంజు శాంసన్ని ఇష్టపడేవాళ్ళు ఆర్ తన బ్యాటింగ్ని ఇష్టపడేవాళ్ళు చూస్తే కొన్ని పాయింట్స్ మీరు గమనించాల్సి ఉంటుంది. ఏంటంటే మీరు చూసుకుంటే కనుక సూర్యకుమార్ యాదవ్ T20s అద్భుతంగా ఆడతాడు. తన్ని తీసుకొచ్చి ఓడిఐ టీంలో మిడిల్ ఆర్డర్లో ఆడించడం వల్ల ఏమైంది, అక్కడ ఓడిఐ టీంలో తన పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. దాని ఇంపాక్ట్ T20s మీద కూడా పడింది. అండ్ ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి సంజు శాంసన్ అయితే ఓపెనింగ్ స్లాట్లో అద్భుతంగా ఆడుతున్నాడు, అభిషేక్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు, ఇటు చూస్తే జైస్వాల్ అద్భుతంగా ఆడుతున్నాడు. గిల్ని వైస్ కెప్టెన్స్ చేయడం వల్ల ఓడిఐకి టెస్ట్కి అయితే ఖచ్చితంగా ఓపెనింగ్ స్లాట్లో ఉంటాడు. తనకి తోడుగా జైస్వాలే ఉండే అవకాశాలు ఉంటాయి. సో మనకు ఆడాలంటే సంజు శాంసన్ ఎక్కడ ఆడాలి, మిడిల్ ఆర్డర్లో ఆడాలి. సో ఇక్కడ ఓపెనింగ్ ఆడుతున్న ప్లేయర్ని తీసుకొచ్చి మళ్ళీ మిడిల్ ఆర్డర్లో పెడితే కనుక ఇక్కడ పర్ఫార్మెన్స్ చేయకపోతే సంజు శాంసన్ తిరిగి అక్కడ ఓపెనింగ్ స్లాట్ మిస్ అవుతుంది. సో ఓపెనింగ్ స్లాట్ గురించి చాలా ఫైట్ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో సీనియర్స్ ఉన్నారు, ఇంకా రోహిత్ ఉన్నాడు, అండ్ ఆల్సో మనకి మిగతా కోహ్లీ ఉన్నాడు. కాబట్టి టీమ్ 11లో మనకి ఇక్కడ చూస్తే కనుక సంజు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. బట్ వచ్చినా కూడా మీరు ఇరికిస్తే మాత్రం తన పర్ఫార్మెన్స్ లేకపోతే ఇక్కడ T20sలో తన ప్లేస్ పోద్ది. సో 1 year వరకు అయితే T20s అద్భుతంగా ఆడిన తర్వాత ఓడిఐ టీమ్స్ తీసుకురావాలి అని అయితే నాకైతే ఉంది. సో ఇండియన్ టీమ్ ఛాంపియన్షిప్ ట్రోఫీకి సెలెక్ట్ చేయకుండా మంచి పని చేసింది. ఎందుకంటే సెలెక్ట్ చేసి మీరు ఈ విధంగా ఏదైతే సూర్యకైందో మళ్ళీ ఇక్కడ మన సంజు శాంసన్కి అయితే కనుక మళ్ళీ టీంలో ప్లేస్ ఉండేది కాదు T20లో కూడా. సో ఇట్లాంటి మిస్టేక్ జరగలేదు, అందుకే నేను హ్యాపీగా ఉన్నా. సో సంజు శాంసన్ T20s ఆడినంత వరకు ప్రాబ్లం అయితే లేదనిపిస్తుంది. ఓడిఐ టీంకి వస్తాడు ఖచ్చితంగా, బట్ ఇంకా టైం ఉంది. సో తనైతే T20sలో ఇప్పుడున్న ఫామ్ని డిస్టర్బ్ చేసే విధంగా చేయకుంటే మాత్రం దానికి మించింది అయితే ఏమీ లేదు. నేను అనుకున్న పాయింట్తో మీరు ఏకీభవిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆర్ సంజుని సెలెక్ట్ చేసి తన్ని డిస్టర్బ్ చేయాలా అని మీరు అనుకుంటే మాత్రం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.